సార్ అయితే ఈ సిరివెన్నెల గారి సాహిత్యంతో అంటే మీరు దర్శకులయ్యాక మీరు ప్రయాణాన్ని ఒక రౌండప్ ఇచ్చారు మాకు. సిరివెన్నెల గారి సాహిత్యంతో మీరు దర్శకులు సినిమా రంగానికి రాకముందు మీ పరిచయం అంటే ఎప్పుడు ఆయన పాటలు గురించి విన్నారు? ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు సినిమా రంగానికి రాకముందు పరిచయం లేదండి అన్నట్టు. ఓన్లీ నేను సినిమా ఫీల్డ్కి వచ్చినాక సిరివెన్నెల పాటలు విన్నాం. నేను అప్పుడు ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే ఆ పాటలు, తర్వాత శివ సినిమా వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చినాక ఈ పాటలు ఇలా చూసి ఎవరో ఈయన చాలా బాగా రాస్తున్నారు. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్పుడు నేను ఇన్సిస్ట్ చేశాను, ఈయన ఎవరో తెలియదు, ఒకసారి నన్ను పరిచయం చేయండి, ఆయన రాస్తే బాగుంటుంది. అంటే మీరు దర్శకులు అయ్యాక అంత వేరియేషన్ ఉన్న సినిమాలకి పాటలు రాసిన రచయితతో రాయించుకోవాలని మీరు అనుకున్నారు? అంతే. నాకు అంతకుముందు తెలియదు అసలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఫస్ట్ మీటింగ్లోనే నేను ఆయన్ని ఫ్యాన్ లాగా కలిశాను. అంతే కదా. తర్వాత ఇట్లా చెప్తే చిన్న సినిమా, కొత్తోళ్ళు అంతా కొంచెం రిలేటివ్లీ అప్పుడంతా కొత్త బ్యాచ్ మాది. అంటే మరి ఈయన రెమ్యునరేషన్ ఏంటో అదేంటో. తర్వాత ఒకటే మంచి విజయ అవన్నీ మర్చిపో. అందుకే నేను అన్నది, నీకు పాట అంటే ఇష్టం, అందుకంటే నువ్వంటే నాకు ఇష్టం, అన్నీ మర్చిపోవచ్చు, కూర్చో. ఆ టైం చెప్పడం, వెళ్ళి కూర్చోవటం. అంటే చాలా నాకు మాత్రం చాలా ఎఫెక్షనేట్గా రాశాయి. చాలా మా మధ్య కాసేపే పాట రాయటం, మిగతా అప్పుడంతా ఈ కబుర్లు, ఆ సినిమాలు ఏంటి, ఈ కవిత్వాలు ఏంటి, ఆ కవులు ఏంటి, ఈయనకి అమీర్ ఖుస్రో అలాంటి వాళ్ళు అంటే చాలా బాగా ఈయనకి ఇష్టం. వాళ్ళందరికీ ఎంత నాలెడ్జ్ అండి. అది నేను అన్నిట్లోకి ఆశ్చర్యపోయేది అనమాట.